పచ్చడి పెడుతున్నాము. పెట్టాలని మామిడికాయలు తెచ్చిన, భువనగిరికి వెళ్ళి తెచ్చిన. ఫ్రెష్గా 2 times కడుక్కొని పొడి బట్టతోని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇది పెద్ద చాకు. మనకు ఇట్లా కొట్టుకుంటే కట్టు కాదు, మనం ఇట్లా ఆఫ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇది చాలా బాగా కట్ అయింది చూడండి. మధ్యలోకి ఎలా కట్ అయింది, ఇది షార్ప్ కత్తి. ఓకే, దాని తర్వాత మనం దీన్ని ఇలా పెట్టి ఇది పక్క పెట్టుకొని ఇది ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇలా సెంటర్లో పెట్టుకొని ఒక దెబ్బ కొడితే మధ్యలో కట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ 4 pieces చేసుకోవాలి. 1 ఇదిగో రైట్. దీంట్లో కూడా సేమ్. అంతే. ఒక నిమిషం వెనకాల కంచి. ఇవి పెద్దగా లేవు కాబట్టి ఓకే, నార్మల్ సాల్వ్. వేయించి పెట్టుకున్న మెంతులు, వేయించి పెట్టుకున్న ఆవాలు, వేయించి పెట్టుకున్న జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు అంటే బయట తెచ్చుకొని ఫ్రెష్గా మేము తయారు చేసుకున్నాం. 1/2 కిలో వరకు కారం, కిలో ఉప్పు 2 కలిపి పెట్టేసుకున్నాం. కిలో కారం, కిలో ఉప్పు సరిపోతుంది, సరిసమానం కలపాలి. అందుకే తీసి పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ గ్రైండ్ చేసుకోబోతున్నాం. ఎల్లిపాయలు 3 వాలు, అల్లం 1 పాలు. అల్లం తక్కువ వేసుకోవాలి.
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా గ్రైండ్ అవ్వడానికి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్. పచ్చడికి తయారు చేసుకున్న ముక్కలాగా ఇలా. ఇవి వచ్చేసి 50 కాయలు జీలకర్ర మెంతుల పొడి పచ్చళ్ళకి ఇలా పట్టిస్తున్నాం. పచ్చి ఎల్లిపాయలు అద్దపవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చళ్ళకి ఇలా పట్టిస్తున్నాం. ఉప్పు కలిపి పెట్టుకున్న కారం, పక్కన పెట్టేశాక నూనె తర్వాత కలుపుకోవాలి. చల్లగా అయినాక నూనె వేడి చేస్తున్నాం. 2 kgs ఆయిల్. ఆయిల్లో జీలకర్ర ఆవాలు కొన్ని కలుపుకున్నాం. కారం కలిపిన పచ్చళ్ళకి వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కలిపి పెడుతున్నాం. జీలకర్ర మెంతులు ఆవాలు వేసినాం పోపు. నూనె కారం కలిపిన పచ్చళ్ళు మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు పచ్చడి రెడీ కాబోతుంది. కారం పచ్చళ్ళు మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయినా సరే. ఇగో ఫ్రెండ్స్, పచ్చడి అయితే మాకు రెడీ అయింది. మేము ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాం. ఒక 1 year వరకు ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఇలానే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చేసుకోండి. మేమైతే జాడీలో వేసి పెట్టుకుంటాం. పచ్చడి అయితే జాడీలో వేసుకున్నాం. ఇది వచ్చేసి 3 days తర్వాత మళ్ళీ కలుపుకొని అప్పుడు టేస్ట్ చూడాలి. అప్పుడు బాగా టేస్ట్ కుదురుతుంది. ఇగో ఫ్రెండ్స్, పచ్చడి అయితే మేము జాడీలో కంప్లీట్ చేసేసాం. ఇందులో ఎక్స్ట్రా అయింది కనుక కొంచెం డబ్బాలో వేసేసుకున్నాం. డబ్బాలో వేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, ఏం ఖరాబ్ కాదు. ఫ్రెష్గా అలాగనే ఉంటుంది 1 year అయినా సరే. ఇక కొంచెం గ్రేవీ అయితే మేము టేస్ట్ చూస్తున్నాం. అన్నం పెట్టింది సూపర్. మా పెద్ద మమ్మీ చెయ్యి అద్భుతంగా ఉంది.
ఫ్రెండ్స్ పచ్చడి అయితే అన్నం మస్తుంది. ఇది కరెక్ట్. అద్భుతం. చాలా మోదన